మజాక్. మన నెక్స్ట్ కాలర్ శ్రవంతి లైన్ లో ఉన్నారు. హలో హలో శ్రవంతి గారు, హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. మీరు బాగున్నారా? బానే ఉన్నారా? బాగానే ఉన్నామండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా కరీంనగర్. కరీంనగర్. ఎవరిని మజాక్ చేద్దాం? మా బావని. బావ పేరు? గోపి. గోపి. ఎక్కడుంటారు గోపి? పెద్దపల్లిలో. కుక్కట్పల్లి. పెద్దపల్లి. పెద్దపల్లి అదెక్కడా? కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఆయన సింగిలా మ్యారీడా? సింగిల్. సింగిల్. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఉన్నారా? ఎక్కడ? పెద్దపల్లిలోనే. పెద్దపల్లిలో. అతను పెళ్లి సంబంధాలు చూస్తున్నాండి. చూస్తున్నారా? అమ్మయ్య, రైట్ పర్సన్ కాల్ చేశారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? పెళ్లి సంబంధాలు మనం కూడా చూద్దామా? శ్రవంతి, ఆయనకి మనం కూడా పెళ్లి సంబంధాలు చూద్దాం. గోపి గారికి. పెద్దపల్లి కదా? అవునండి. కాల్ చేద్దాం. గోపి ఆయనే డీటెయిల్స్ అడుగుదాం. పెద్దపల్లినా? అవునండి. ఓకే. హలో 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 గోపి గారండి? నమస్తే అండి, మేము హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాము. ఇవి తలంబ్రాలు క్విక్ మ్యారేజ్ బ్యూరో అండి. చెప్పండి. తలంబ్రాలు క్విక్ మ్యారేజ్ బ్యూరో. చెప్పండి. ఇది మీరు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఎవరో పెద్దపల్లి వాళ్ళు చెప్పారండి. హలో, పెళ్లి సంబంధాలు చూస్తున్నారని పెద్దపల్లిలో ఎవరో చెప్పారనమాట. ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి, మీరేం డబ్బులు కట్టక్కర్లేదు. మా దగ్గర కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి అమ్మాయిలవి, మీకు అవి చెప్తాను, మీకు నచ్చితే అప్పుడు మాట్లాడదాం. హైదరాబాద్ అమ్మాయినండి. ముందు మీకు ఎలాంటి పార్ట్నర్ కావాలో చెప్పండి. మాకు డిగ్రీ చేసిన అమ్మాయి కావాలి. ఉద్యోగం? డిగ్రీ చేసిన అంటే జాబ్స్ మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు మేడం, నేను పెట్టించుకుంటాను. కొంచెం మామూలుగా డిగ్రీ ఇంజనీరింగ్ ఏదైనా చేసినా ఉంటే పర్లేదు. మీరేం చదివారండి? నేను డిగ్రీ చదివాను మేడం, ఆర్ఎంపీ చేస్తాను. అచ్చా, ఆర్ఎంపీగా చేస్తున్నారు. ఓకే, డిగ్రీ చదివిన అమ్మాయి, ఉద్యోగం చేసిన అమ్మాయి కావాలి. ఉద్యోగం లేకుండా పర్లేదు, డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది. ఓకే, హైట్, వెయిట్, కలర్ ఎంత, అలా ఎలా ఉండాలి అని? మామూలుగా ఉంటే సరిపోతుంది మేడం, మనకు బాగా అవసరం లేదు. అంత ఏం పర్టికులర్ గా లేదా? అంటే పర్టికులర్ గా అంటే ఏం చెప్తాం మేడం, మనసు బాగుంటే సరిపోతుంది కదా అమ్మాయిలకు. అందం ఇది అంత ఇంపార్టెన్స్ కాదు కదా. కట్నాలు లాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కట్నం అంటే కామన్ గా అందరూ తీసుకుంటారు కదా. అంతే, ఎంత ఇస్తే అంత. మన డీటెయిల్స్ తెలిస్తే వాళ్ళు ఎంత ఇస్తారు అనేది మీరు. ఓకే, అయితే మా దగ్గర ఒక ప్రొఫైల్ ఉందండి. చెప్పండి. ఎక్కడ అమ్మాయి? హైదరాబాద్ అమ్మాయే. ఒక్క నిమిషం మేడం, మా డీటెయిల్స్ మీకు ఎవరు ఇచ్చారు? మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. ఎవరు? మ్యారేజ్ బ్యూరో వాళ్ళే ఇచ్చారు. కొంచెం ఆయన పేరు నరసింహన్ అండి. నరసింహ నాకు తెలియదా ఎవరన్నా? మీరైతే సంబంధాలు చూడడానికి ఉన్నారు కదా? నేనైతే యాక్చువల్ గా చూస్తున్నాను, ఇంతకుముందు 2-3 కూడా వచ్చాయి. మాకు మా ఏజెంట్లు ఉంటారండి, వాళ్ళు కనుక్కుంటూ ఉంటారనమాట ఎవరైనా సంబంధాలకు ఉన్నారా అని. అయితే మీరు ఉన్నారు అని పలానా వాళ్ళు చెప్పగానే మేము నెంబర్ తీసుకుని కాల్ చేసాం. అయితే ఇక్కడ ఒక అమ్మాయి ఉందండి, డిగ్రీ చదివింది. వాళ్ళు ఏ ఊరికైనా సెటిల్ అవ్వడానికి రెడీగానే ఉన్నారు. అమ్మాయి 5'2" ఉంటుందండి. కలర్ మీడియం కలర్ అండి. చామంచాయి కంటే ఎబా ఉంటుంది. మరి అలా తెల్లగా ఉండదు, మరి అలా డార్క్ గా ఉండదు. చామంచాయి కంటే ఎక్కువ తెల్లగానే అనిపిస్తుంది. డిగ్రీ హైట్ 5'2" పైన 5'2" ఉంటుందండి. ఆవిడ నర్సింగ్ కోర్స్ తెలుసు కదా మీకు? అది చేసిందండి అమ్మాయి. అంతా బాగుంటది. అమ్మాయి వెనకాల ఒక 25 లక్షలు 50 లక్షల ఆస్తి కూడా ఉందండి. అంటే వాళ్ళు కట్నం ఒక 30-35 లక్షల వరకు ఇస్తారు. 30 lakhs ఇస్తారా మేడం? 30 lakhs అబౌవ్ ఇస్తారు. అంటే మనం అంత పెద్ద రేంజ్ కాదు మేడం, మన మామూలుగా మిడిల్ క్లాస్. మీరు అలా ఊరుకోండి, మనం సెట్ చేస్తాం కదా. మనకి బాగా డబ్బులు ఉన్నది, మళ్ళీ ఇవన్నీ కొంచెం వేరే ఉంటాయి మేడం. వాళ్ళకు కూడా అబ్బాయే ముఖ్యం అండి. అబ్బాయి బాగా డబ్బున్నోడా నేను చూడట్లేదు. అయితే నా పాలసీ ఏంటంటే, ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళని చేసుకుని తర్వాత ఇబ్బందులు పడే కంటే కొంచెం మిడిల్ క్లాస్ అమ్మాయిలు అయితే కొంచెం అని మంచిగా ఉంటారు కదా మేడం. అన్ని పోనీ వద్దందాం, కట్నం వద్దందాం, పోనీ అమ్మాయినే తెచ్చుకుందాం. వద్దంటే మరి ఎట్లా బతుకుతాం మరి, మనం కొంచెం జీవించడానికైతే మనీ కావాలి కదా మేడం. సో కట్నం కావాలి, అమ్మాయి మీ మాట వినాలి, అంతేనా? మనం మిడిల్ గా ఉంటే సరిపోతుంది.
ఓకేనండి. అయితే అంతా బాగుంది కదా. మరి మీది ఏ కమ్యూనిటీ అండి? కాస్ట్? మరి కాస్ట్ గౌడ్స్ మేడం. వాళ్ళదే. వాళ్ళు గౌడ్సా? గౌడ్స్ అండి. ఓకే. అదే అమ్మాయి పేరు సీత. అమ్మాయి పేరు సీత. సీతానా? సీత పేరు బాగా పేరు వదిలేగట్టు ఉంటుందా మేడం అమ్మాయి? మరి పర్ఫెక్ట్ ఉంటదండి అమ్మాయి. నర్సు పైగా పర్ఫెక్ట్ ఇంకా మంచిగా మ్యాచ్ అవుతుంది మేడం. నర్స్ అంటే ఫీల్డ్ టచ్ ఉంటుంది కదా మనకు. నర్స్ అయితే మనకి ఫీల్డ్ టచ్ ఉంటుంది కదా, మేము కూడా ఇదే ఫీల్డ్ కదా. అవునవును. మంచి చూసారా భలే అనుకున్న టైంకి కలిసి వచ్చేదానికి ఏదో అంటారు చూడండి, అట్లా కలిసి వచ్చింది మీకు. మంచిగా థ్యాంక్స్ మేడం. మీకు ఇట్లా మన నెంబర్ ఎవరు ఇచ్చారు అక్కడ వాళ్ళకు పుణ్యం ఉంటాయి, మంచిగా సంతోషాలకు అన్ని దొరకాలి. అవునవునండి. అయితే కొంచెం ఏంటంటే ప్రాబ్లము, అమ్మాయి ఒక 85-90 కేజీలు ఉంటదండి లావు. అంత లావు ఉంటుందా మరి? ఫస్ట్ అంత లావు ఏంటండి? అమ్మాయి వెనక 35 లక్షలు కట్నం, పైగా సీత అనే పేరు, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, మీ కాస్టే, అందంగా ఉంటది పైగా. మేడం ఎంత ఆస్తి ఉన్నా కానీ మనం ఇప్పుడు 30 లక్షలు. మరి ఆస్తి బరువుగా ఉన్నప్పుడు మనిషి కూడా అలాగే ఉంటది కదండి. అట్లా కాదు మేడం. ఇప్పుడు 30 లక్షలు ఆస్తుందని చెప్పి మనం ఆస్తిని అయితే బండి మీద కూర్చొని పెట్టుకొని తీసుకోపోలేం కదా. అమ్మాయినే కదా. నలుగురు ఏమనుకుంటారు, అమ్మాయి మంచిగా ఉంటారా, ఇలా జోడి బాగా. అసలు తెలుసా చందమామలా ఉంటది అమ్మాయి, తెలుసా మీకు? మీకు అసలు తెలుసా? ఫోటో నేను పంపిస్తాను. మీరు అంత లావు ఉంటారు అంటారు కదా మేడం. మీరు ఎంత ఉంటారు? నేను 5'8" ఉంటా మేడం. హైట్ కాదు, వెయిట్. నేను వెయిట్ 60 ఉంటా మేడం. చూసారా, మీ బరువు బాధ్యతలు కూడా ఆవిడే మోస్తుంది. మీరు భలే మాట్లాడుతున్నారు మేడం. 85-90 కేజీలు ఉంటదండి, మీకంటే 30 కేజీలు ఎక్కువ ఉంటది. అంటే ఇప్పుడు మరి టీవీలో అదంతా బోన్ వెయిట్ అండి. అమ్మాయి చూడడానికి చాలా లావే ఉండదు. మన ఈ మీరు కితకితలు సినిమా చూసారా? అందులో అమ్మాయి ఉంటది చూడండి. అబ్బో, ఆమె తక్కువ ఉన్నా మేడం, చాలా లావు ఉంటుంది ఆమె. ఆ అమ్మాయి లాగా కన్నా కొంచెం సన్నగా ఉంటది అంతే. కొంచెం సన్నగా ఉంటుందా? మరి నేను కూడా కొంచెం సన్నగా ఉంటాను మేడం. మరి ఆమె లావు ఉండి కితకితలు. అవునండి, కితకితల సినిమాలో ఏం చెప్పారండి నీతి? అమ్మాయి హైట్, వెయిట్, లావు ఇవి కాదు చూసుకోవాల్సింది, మనతో సరిగ్గా ఉంటుందా లేదా. అవన్నీ సినిమాలు మేడం అట్లనే తీస్తారా? సినిమాలా ఉండాలంటే మనకి ఎట్లా? ఇప్పుడే అన్నారు కదండి, సీత పేరు బాగుంది, అమ్మాయి అలా ఉంటే చాలండి, మాకు అసలు కట్నాల మీద ఏం లేదని. అమ్మాయి అలాగే ఉంటదండి. మరి ఇప్పుడు అవన్నీ చూసాం, సన్నం అయితే మేడం లావు కావడానికి అవన్నీ మీరు చేయొచ్చు. ఇప్పుడు 35 లక్షలు కట్నం ఇచ్చినప్పుడు అవన్నీ చేయించుకోవాల్సింది మీరు అమ్మాయి చేత. ఇక్కడికి వచ్చినాక ఎంత డబ్బులు ఉన్నాయన్న మాట వినకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. మీకు కూడా సంబంధాలు చూసినాను, మీకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఏమవుతుందండి, మంచి అమ్మాయి చక్కగా నేను సెట్ చేస్తాను, ఉండండి, మీరు అలా ఉండండి. అబ్బో అట్లా అదో మీరు ముందు తొందర పడకండి. నేను వచ్చినాక మీకు డీటెయిల్స్. మీ ఇంట్లో ఒప్పుకోరండి అమ్మాయి అంత బరువుగా ఉంటే? మరి లావ్ అంటే నేనని కాకుండా ఎవరైనా కానీ చూసారా? కాదండి, బరువు అమ్మాయి ఉంది కదా, మీరు చాలా ఎదుగుతారు అమ్మాయితో. ఎందుకు తెలుసా? ఆ అమ్మాయిని పెట్టుకుని మీరు బండి మీద వెళ్ళారు, సో చచ్చినట్టు కారు కొంటారు కదా. చిన్న చిన్న రూముల్లో ఉండరు, అమ్మాయి సరిపోదని పెద్ద ఇల్లు కొంటారు. అప్పుడు చూసారు, మీరు ఎదుగుతారు. అయినా మాకు డబ్బు మన రేంజ్ అంతా కాదు మేడం. 30 lakhs. పోనీ డబ్బులు ఇచ్చేద్దాం, అమ్మాయిని తీసుకుందాం. పోనీ ఏమో వాడుతున్న తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో. ఎవరు? మీరైనా. మనం మీకు ఒకటి చెప్పనా, మీరు అలా కామ్గా ఉండండి, మనం కన్ఫర్మ్ చేద్దాం ఈ పెళ్లి. మరి వాళ్ళ డీటెయిల్స్ అని మనకు తెలియాలి కదా. నేను ఫోటోలు పంపిస్తాను, వాళ్ళకైతే మీరు ఒప్పేసుకున్నారని చెప్తాను. వద్దు ఇప్పుడే మీరు అంత నిర్ణయం తీసుకోకుండా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక కాడ చూసేసాను సంబంధం. అరే మరి ఇప్పుడు ఇంత విన్నా అంటే వాళ్ళకన్నా వినలేదు. కొంచెం మీకు విషయం చెప్పనా, నేను ఇప్పుడు స్పీకర్ ఆన్ చేసి వాళ్ళకి కూడా వినిపించాను మొత్తం. వద్దు మీరు అలా చేయకండి. నేను మీరేదో తెలిసిన వాళ్ళని మాట్లాడాను ఇంత. ఓకే హలో, మీరు కంగారు పడకండి. మీకు ఏం అమ్మాయి నుంచి పెళ్లి చేయం, అసలు అమ్మాయి లేదు ఇక్కడ. మేము TV1 నుండి మాట్లాడుతున్నాము. ఇది మజాక్ అనే షో, మిమ్మల్ని మజాక్ చేసాం అనమాట. ఉత్తునే మీ ఫ్రెండ్ కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చారు. ఫ్రెండ్ కాదు, శ్రవంతి మరదలు లైన్ లో ఉన్నారు, మాట్లాడింది. హనీ జంప్ అమ్మాయి కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చింది. మీరు కాల్ చేసి మజాక్ ఖచ్చితంగా చూడండి టీవీలో. ఎలా ఫీల్ అవుతున్నారు? పెళ్లి అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారా? చాలా భయం వేసింది. నాకు తెలుసండి ఆ టెన్షన్ ఎలా ఉంటుందో. బట్ కొంచెం కాంప్రమైజ్ కావాలనిపించింది, మళ్ళీ సడన్ గా థింక్ చేసేసరికి భయం వేసింది. చూసారా, కాంప్రమైజ్ అవ్వదలుచుకున్నారు. బట్ చాలా థ్యాంక్స్ అండి మాట్లాడినందుకు.
ఆ విధంగా కాసేపటి కిందట మనం ఆయన్ని అలా పెళ్లిలో ఇరికించబోయాం. అప్పుడు ఆ జీవితం అంతా కితకితలు అయ్యేది. మరి చూసారు కదా, మీరు కూడా ఇలా ఎవరైనా మజాక్ చేయాలనుకుంటే ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్యలో 9948503555 కాల్ చేసి మీరు ఎవరినైతే మజాక్ చేయాలనుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇస్తే చాలు, మేమే ప్రాంక్ కాల్ చేస్తాం. చూసారు కదా, ఇది వాటి మజాక్. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2 o'clock యాజ్ యూజువల్గా కలుస్తాను. టిల్ దెన్ టాటా.